అందరికీ నమస్తే. కాంగ్రెస్ రాజకీయాలు ఎంత విచిత్రంగా ఉంటాయో ఈ ఒక్క సంఘటన చూస్తే మనకు అర్థమవుతుంది. ఏమైందంటే ఒక వార్త తెర మీదకి వచ్చింది. మంత్రివర్గము అదంతా నడుస్తూనే ఉంది, మీకు తెలుసు కదా. ఈయన మొత్తం రేవంత్ రెడ్డి అందరిని తీసేయాలంటే నైనై ఐసా నైచల్తా అని చెప్పేసిన వాళ్ళు ఏదో వాళ్ళకి ఏమనుకుంటున్నారో అదే చేసే ప్రయత్నాలు చేస్తున్నారు ఇక్కడ. అయితే ఇప్పుడు ఏంది అసలు ఇష్యూ ఏంటంటే కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇష్యూ తెర మీదకి వచ్చింది. ఇప్పుడు రెండు ఖాళీగా ఉన్నాయి మినిస్టర్స్. ఆ రెండు ఎవరితో నింపుతారు, ఎప్పుడు నింపుతారు, అదంతా నడుస్తుంది. దాంతోపాటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని ఖచ్చితంగా మంత్రివర్గంలోకి తీసుకోవాలి అనేది ఇప్పుడు హైకమాండ్ నుంచి వస్తున్న ప్రెషర్ అంటే ఆల్రెడీ ఆ డిస్కషన్స్ అయిపోయి అది ఇక్కడ రాష్ట్ర నేతలకు చెప్పిండ్రు. మరి రాజగోపాల్ రెడ్డికి ఇస్తే వెంకరెడ్డి పరిస్థితి ఏంది, వెంకరెడ్డిని ఏం చేయాలనే ఒక క్వశ్చన్ మార్క్ ఒకటి కాంగ్రెస్ వాళ్ళు ఆల్టర్నేటివ్ చూసే ప్రయత్నాలు ఒకటి చేస్తూ ఉన్నారు. అసలు రాజగోపాల్ రెడ్డికి రాకుండా, మంత్రి పదవి రాకుండా రేవంత్ రెడ్డి అడ్డుకునే ప్రయత్నం చేసిండ్రు, లేకపోతే కొంతమంది ఆయన అయితే డైరెక్ట్ జానారెడ్డి అడ్డుకునే ప్రయత్నం చేసినని కూడా ఓపెన్గా మాట్లాడేసిండు. ఇవన్నీ చాలా జరిగినాయి. బట్ ఇది ఒక మేజర్ డెవలప్మెంట్గా కనిపించింది క్యాబినెట్కి సంబంధించి. ఆ 2 సీట్లకు ఇద్దరిని పెడితే అదే పెద్ద వార్త ఏం కాదు, పెడతారేమో. కానీ ఒక మంత్రిని తప్పించి ఒక మంత్రిని ఇవ్వాలి, ఇంకో మంత్రి ఖచ్చితంగా ఇవ్వాలి అనేది ఇక్కడ చర్చనీయాంశంగా మారింది. మనం ఆ ఇష్యూ మీద మాట్లాడదాం డీప్గా. అంతకన్నా ముందు సబ్స్క్రైబ్ చేయండి. నేను సబ్స్క్రైబ్ చేయమని ఏదో మాట్లాడాలి కాబట్టి అడుగుతలేను. పొజిషన్ బ్యాడ్ ఉంది, ఛానల్ లేపేనికే ప్లాన్ చేస్తున్నారు. రిపోర్ట్ కొడితే ఏమవుతుందని చాలామంది అడిగిరు నన్ను. రిపోర్ట్ కొడితే ఛానల్ని యూట్యూబర్ డిస్మిస్ చేస్తాడు. ఆ ప్రయత్నాలు నడుస్తున్నాయి కాబట్టి మీ సపోర్ట్ అడుగుతున్నా. కాబట్టి సబ్స్క్రైబ్ చేయండి, వీడియో షేర్ కూడా చేయండి. ఈ క్యాబినెట్ గురించి అసలు ఇప్పుడు ఇంత చర్చ జరగనే కూడదు. అసలు ఎప్పుడో క్యాబినెట్ మొత్తం ఇచ్చేసుకోవాలి. ఇంకొక 2.5 సంవత్సరాలు అంటే 2 సంవత్సరాలు అయిపోయింది. ఇంకొక 6 నెలల తర్వాత మళ్ళీ ఏమైనా మార్పులు చేర్పులు ఉంటాయా ఉండవా? కాంగ్రెస్ లాంటి పార్టీల్లో మార్పులు చేర్పులు ఉండనే ఉండవు జాతీయ పార్టీల్లో. ఎందుకంటే ఎవరికి వాళ్ళే స్వతంత్రంగా లీడర్షిప్ ఉంటుంది కాబట్టి మంత్రి పదవి నుంచి తప్పిస్తే వాళ్ళు రివర్స్ అయ్యి డ్యామేజ్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి అట్లాంటి నడవవు మ్యాక్సిమం. ఎప్పుడో ఏదో ఒక క్లిష్ట పరిస్థితులు మాత్రమే కాంగ్రెస్లో గవర్నమెంట్లో క్యాబినెట్లు చేంజ్ అవుతూ ఉంటాయి, రీషఫ్లింగ్ అవుతూ ఉంటాయి. కానీ ఇప్పుడు ఏమైందంటే వీళ్ళు ఆచితూచి మొన్న కదా అజారుద్దీన్కి ఇచ్చిన జూబ్లీ సెలక్షన్స్ అప్పుడు ఒకటి ఇచ్చారు, ఇంకా 2 ఖాళీనే ఉన్నాయి. ఆ 2 ఎవరికి ఇస్తారు అనేది పెద్ద చర్చ నడుస్తూనే ఉంది. కానీ ఇప్పుడు కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డి వచ్చింది తెర మీదకి. రాజగోపాల్ రెడ్డికి అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు హామీ ఇచ్చి తీసుకున్నాం, ప్లస్ లోక్సభ ఎలక్షన్స్ అప్పుడు ఆయన చామల కిరణ్ కుమార్ని గెలిపించిండు. ఆయనకి ఇవ్వాలి, ఆయన ఢిల్లీని నమ్ముకున్నాడు. ఎందుకంటే ఆయన ఈ రేవంత్ రెడ్డి నాకు అడ్డుపడుతున్నాడు అనేది ఆయన చాలాసార్లు ఓపెన్గా మాట్లాడిండు. జానారెడ్డి అడ్డుకుంటున్నాడు అని చాలాసార్లు మాట్లాడిండు. ఇవన్నీ కూడా మనం ఓపెన్గా చూసినాం. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి రీసెంట్గా ఒక బయట వచ్చింది, ఒకసారి చూడండి ఎంత కాన్ఫిడెంట్గా మాట్లాడుతుండో. ఇన్ని రోజులు ఆయన మనకు కూడా అదృష్టం ఉంటే తప్పకుండా ఇంతకంటే మంచి పదవి వస్తుంది, త్వరలోనే వస్తుంది మంత్రి పదవి. రాజగోపాల్ రెడ్డి నాకు మంత్రి పదవి పక్క రాబోతుంది అంటుండు. ఢిల్లీకి వెళ్ళి ఉన్న సోర్సెస్ అవి. మనం ఆయనను సంప్రదించలే, కానీ బ్యాక్డోర్లో ఏం జరుగుతుందని తెలుసుకునే ప్రయత్నం చేస్తే కొన్ని సంచలన విషయాలు బయటికి కనిపించినాయి. ఇప్పుడు కోమరెడ్డి రాహుల్ గాంధీ ఆల్రెడీ కేసీ వేణుగోపాల్కు సూచన చేసిండు. మనం మాట ఇచ్చినాం రాజగోపాల్ రెడ్డికి, ఆ మాట నిలబెట్టుకోవాల్సిందే. అంటే మరి వెంకరెడ్డి కూడా ఉన్నాడు కదా, వాళ్ళ బ్రదర్ ఉన్నాడు కదా, సేమ్ సామాజిక వర్గం అవుతుంది. ఆల్రెడీ నల్గొండలో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నాడు. ఇక మొత్తం 3 ఒకటే సామాజిక వర్గం, 2 ఒకటే ఇల్లు అవుతుంది అని చెప్తే వెంకటరెడ్డికి ఆల్టర్నేటివ్ చూడండి, ఆయనకు వేరే అంటే మంత్రి పదవి నుంచి తప్పించండి అని అర్థం. దానికి మంత్రి పదవి నుంచి తప్పించండి అనేది ఒకటి వాళ్ళు చెప్పినట్టుగా వార్త బయటకు వచ్చింది. దానికి రేవంత్ రెడ్డి కూడా ఆల్టర్నేటివ్ చెప్పినట్టు. మరి రేవంత్ రెడ్డి ఇప్పుడు ఎందుకంటే మంత్రి పదవి తప్పించిన తర్వాత వెంకటరెడ్డి ఇట్లా ఉన్నాడు, ఇప్పుడు రేవంత్ వెనక తిరుగుతున్నాడు. వెంకటరెడ్డి నిజస్వరూపం ఏందో రేవంత్ రెడ్డికి తెలుసు. ఆయన పిసిసి ప్రెసిడెంట్ తీసుకున్నప్పుడు 50 కోట్లకు పదవి కొనుక్కున్నాడు అని చెప్పి ఒకే ఒక వ్యక్తి మాట్లాడాడు, ఆయన్నే కోమరెడ్డి వెంకటరెడ్డి. ఇంకా తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా కొన్ని రోజులు కసామిసా అన్నాడు. తర్వాత ఇంకా లొంగిపోయాడు, రేవంత్ రెడ్డికి లొంగిపోయాడు. మిగతా వాళ్ళు కొంచెం అటు ఇటు ఉన్న కోమరెడ్డి వెంకటరెడ్డి మాత్రం అసలు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి మళ్ళా కావాలని చెప్పి పూజలు కూడా చేసిండు పోయి ఎక్కడో గుళ్ళ. అంటే ఆయన మంత్రి పదవిని కాపాడుకునే ప్రయత్నం భాగంగా చేసిన. ఆయన రేవంత్ రెడ్డి మీద ప్రేమతోనో అభిమానంతోనో ఏం కాదు, ఆయనకు తెలుసా అన్ని విషయాలు. మంత్రి పదవి కాపాడుకునే ప్రయత్నాల్లో భాగంగా అంటే వెంకటరెడ్డి అనుకున్నది ఏంటంటే ముఖ్యమంత్రితో మంచిగా ఉంటే ముఖ్యమంత్రి రాజగోపాల్ రెడ్డిని రాకుండా అడ్డుకుంటాడు, అప్పుడు నాకే మంత్రి పదవి ఉంటుంది అనేది ఆయన వర్షన్.
కానీ ఈడ రేవంత్ రెడ్డి నడుస్తలేదు అనేది కోమటిరెడ్డి వెంకరెడ్డి గ్రహించలేకపోయింది చాలా రోజుల వరకు. ఇప్పుడు గ్రహించిండేమో. రాజగోపాల్కి రాకుండా రేవంత్ రెడ్డి ఎన్నిసార్లు అడుగున్నారో అందరికి తెలుసు. కానీ ఇప్పుడు కోమటిరెడ్డి వెంకరెడ్డినే తప్పియండి, ఆయనకు ఆల్టర్నేటివ్ పదవులు చూడండి అంటే రేవంత్ రెడ్డి అన్నాడంట ఆయనకి ఏదైనా ఏసీసీ పదవులు ఇవ్వండి అంటే ఇంకా ఊకే ఇక్కడ ఉంటే మళ్ళీ అడగోలుగా మాట్లాడతాడు నా మీదకి. అంతకుముందు 50 కోట్లకు పదవి కొన్నాడు అన్నాడు చూడు, అట్లా మళ్ళీ నా మీద రివర్స్ అయ్యే అవకాశం ఉంటుందని ఆయన వ్యూహాత్మకంగా లేదు మీరు ఏదైనా ఢిల్లీలో పదవి ఇచ్చుకోండి ఏసీసీలా అక్కడనే ఉంటాడు అని ఆయన చెప్పిండు. వాళ్ళు ఏమన్నారంటే అవి తర్వాత ఆయనకి ఏదైనా ఆల్టర్నేటివ్ పదవి అంటే కార్పొరేషన్స్ ఆర్టీసీ చైర్మన్ లాంటివి ఇంకేదన్నా ఉంటాయి కదా మేజర్ కార్పొరేషన్ చైర్మన్ పదవులు, అట్లాంటిది ఏదైనా ఆల్టర్నేటివ్ ఉంటే అట్లాంటిది చూడమని చెప్పినట్ట. నిజానికి రాజగోపాల్ రెడ్డికి రాకుండా రేవంత్ రెడ్డి చాలా ప్రయత్నాలు చేసినట్టుగానే కాంగ్రెస్ సంబంధించిన నేతలు చెప్తూ ఉన్నారు. చామల కిరణ్ కుమార్ రెడ్డి చాలా కీ రోల్ దీనిలా. చామల కిరణ్ కుమార్ రెడ్డి చేత హైకమాండ్కి కంప్లైంట్ చేయించే ప్రయత్నం చేసిండు. ఆ మధ్య మాట్లాడాడు కదా రాజగోపాల్ రెడ్డి రేవంత్ రెడ్డి టార్గెట్గా చాలా వ్యాఖ్యలు చేసిండు. అసలు గాంధీ భవన్లో కూర్చునే క్రమశిక్షణ సంఘం వాళ్ళు కూడా రాజగోపాల్ మీద చర్యలు తీసుకున్న ధైర్యం చేయలేదు. పీసీసీ ప్రెసిడెంట్ తప్పించుకున్నాడు, క్రమశిక్షణ సంఘం చైర్మన్ మల్లురావి తప్పించుకున్నాడు, మాకు కంప్లైంట్ రాలేదని చెప్పి రాజగోపాల్ మీద చర్యలు తీసుకునే మాత్రం వాళ్ళు ముందుకు రాలేదు. నిజంగా రాజగోపాల్ ప్లేస్లో ఇంకెవరైనా ఉంటే ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకునేవాళ్ళు. అంతమంది మనం చూడలేదా, బక్కా జర్సన్ వాళ్ళను వెయిట్ చేయలేదా? కానీ రాజగోపాల్ రెడ్డి మాత్రం టచ్ చేసే ప్రయత్నం చేయలేదు. ఎందుకు అంటే ఇదంతా వ్యవహారం ఢిల్లీలో నడుస్తుంది కాబట్టి. ఇక కానీ ఆయన మీద అధిష్టానానికి కంప్లైంట్ చేపిద్దామని చామల కిరణ్ కుమార్ రెడ్డి రేవంత్ రెడ్డికి చాలా దగ్గర ఆయన చేత ప్రయత్నం చేసినట్ట. కానీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కూడా రాజగోపాల్ రెడ్డి గెలిపిస్తే గెలిచిండు చామల కిరణ్ కుమార్ రెడ్డి 100%. చామలకు గ్రౌండ్ లేదు, అది ఆ కృతజ్ఞతా భావం ఆయనకు ఉన్నట్టుంది. కంప్లైంట్ చేయమంటే కూడా వద్దు నేను కంప్లైంట్ చేయలేను ఈ విషయం తప్ప మీరు ఏం చెప్పినా చేస్తా అని చామల కిరణ్ కుమార్ రెడ్డి చెప్పిండు రేవంత్ రెడ్డికి. ఆయన కంప్లైంట్ చేయలేదు. చామల కిరణ్ కుమార్ రెడ్డితో కూడా రేవంత్ రెడ్డికి చాలా పని ఉంది. ఇప్పుడు ఢిల్లీలో అధిష్టానం ఏంది, ఆడ ఏం జరుగుతుంది, ఆ లాబింగ్ మొత్తం కూడా చామల కిరణ్ కుమార్ రెడ్డి ద్వారానే రేవంత్ రెడ్డి తెలుసుకోగలుగుతున్నాడు. కాబట్టి ఇప్పుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి నేను కంప్లైంట్ చేయను అంటే ఆయన మీద కోపం పెంచుకునే పరిస్థితిలో లేకుండే, కాబట్టి అది అట్లా వదిలేసిండ్రు. కానీ చామల మాత్రం కొంచెం థ్యాంక్స్ గివింగ్ దానిలో ఉన్నాడు. ఆయన కంప్లైంట్ చేయలేకపోయాడు, ఎవరు కంప్లైంట్ చేయలేదు ఇంకా హైకమాండ్కి. అట్లా రేవంత్ రెడ్డి అనుకున్నదంతా రివర్స్ అయిపోయింది. రాజగోపాల్ రెడ్డికి 80% రానియకూడదు అనుకుంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి చేతనే కోమటిరెడ్డి వెంకరెడ్డిని తప్పించేసి రాజగోపాల్ రెడ్డికి ఇవ్వాలి అనేది ఒక చర్చ తెర మీదకి వచ్చింది. అందుకే రాజగోపాల్ రెడ్డి అంత ఓపెన్గా మాట్లాడుతున్నాడు ఆయన. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డిని ఒక్కరు కూడా తీయరు నాకు తెలిసి. ఆ సందర్భం వస్తే జూపల్లి కృష్ణారావు తర్వాత కొండా సురేఖ వీళ్ళిద్దరిని కూడా తప్పించే అవకాశాలు ఉన్నాయి. ఆల్రెడీ 2 ఖాళీగా ఉంటాయి. ఈ మూడిట్లో ఒకటి రాజగోపాల్ రెడ్డికి పోతే ఇంకా 4 సీట్లు ఖాళీగా ఉంటాయి. అప్పుడు ఈ సామాజిక సమతుల్యత ఎస్టీలకు ఇవ్వాలి, లంబాడాలకు ఒక పదవి ఇవ్వాలి, ఇట్లాంటివి కూడా కొంత ఫుల్ఫిల్ చేసే అవకాశం ఉంటుంది అనేది ఒక చర్చ నడుస్తుంది. కానీ ఇదంతా ఈ అంశం తెర మీదకి వచ్చిన తర్వాత మళ్ళొకసారి రేవంత్ రెడ్డి ఏమనుకుంటే దానికి రివర్స్ చేస్తున్నది హైకమాండ్ అనేది ఒకటి బాగా ఎస్టాబ్లిష్ అవుతుంది. ఆయన ఎట్టి పరిస్థితుల్లో రాజగోపాల్ రెడ్డికి పదవి రాకూడదు, ఇవ్వకూడదు. ఎందుకంటే రాజగోపాల్ రెడ్డి రివర్స్ మాట్లాడింది కదా రేవంత్ రెడ్డి మీద, రేవంత్ రెడ్డి పరిపాలన మీద, ఆయన ఎక్స్పీరియన్స్ మీద, ఆయన తీసుకుంటున్న నిర్ణయాల మీద అన్ని విషయాలు మాట్లాడాడు. ఈ మధ్య కొద్దిగా సైలెంట్ అయ్యాడు. లాస్ట్ ఒక 2 months నుంచి ఢిల్లీలో చెప్పారు నువ్వు సైలెంట్గా ఉండు, నీకు మంత్రి పదవి వస్తుంది, నీవేం మాట్లాడొద్దు, తర్వాత చూద్దాం ఏమైనా అంటే ఆయన ఓకే అని సైలెంట్ అయిపోయాడు తప్ప ఆయన బగబగనే మండుతున్నాడు. కాబట్టి ఆయన కనుక క్యాబినెట్లోకి వస్తే మళ్ళీ నన్ను ఊగే పొద్దుగా లేచి రాసి రంపాన పెడతాడేమో అనేది రేవంత్ రెడ్డి అనుమానం. కాకపోతే రాజగోపాల్ రెడ్డి మాత్రం రేవంత్ రెడ్డి విషయంలో తీవ్రమైన అసంతృప్తితో ఉన్నాడు. చూసారు కదా ఆయన సపరేట్ రూలే పెట్టుకున్నాడు వాళ్ళ కాన్స్టిట్యున్సీలో వైన్ షాపులకు. రేవంత్ రెడ్డి గవర్నమెంట్ అంతా ఒకలైన ఉంటే లేదు మా కాన్స్టిట్యున్సీలో ఖచ్చితంగా మధ్యాహ్నం 1 గంటకి వైన్ షాపులు తెరవాలన్నాడు. అది అమలు అవుతుందో లేదో మున్గోడులో ఉన్న జనాలకు తెలుస్తుంది. మనకు 1-2 రోజులు అయితే అమలు అయింది, ఆ తర్వాత అమలైనట్టుగైతే కొంచెం డౌట్లు ఉన్నాయి, అది అమలు అవుతుందో లేదో. కానీ ఒక రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయానికి ఆయన డిఫరెంట్ నిర్ణయం, నేను డిఫరెంట్ అని చెప్పుకునే ప్రయత్నం అయితే చేసింది రాజగోపాల్ రెడ్డి. కాబట్టి ఈ అంశం వీలైనంత త్వరగా ఇప్పుడు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ పెట్టే అవకాశాలు అయితే కనిపిస్తలేవు. ఈ మున్సిపల్ ఎలక్షన్స్ అనే దాని మీద కూడా క్లారిటీ లేదు. మళ్ళీ సీఎం మీద మీటింగ్ పెడతాడు 22-23 తారీఖుల్లో మంత్రుల అభిప్రాయం తీసుకొని చేయాలి. మంత్రులు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ పెట్టాలని అంటారు, అది నేను సపరేట్ చెప్తాను నేను మీకు ఎందుకు అంటారు వాళ్ళు. అది ఆ ఎలక్షన్ పెడితే రేవంత్ రెడ్డి స్టెమినా కూడా తెలుస్తుంది అనేది వీళ్ళ ప్లాన్ ఉండొచ్చు. ఈ మీటింగ్లన్నీ ఉత్తాయి నడుస్తాయి. మళ్ళీ రేవంత్ రెడ్డి వద్దు ఇవ్వద్దు, ఇన్ని రోజులు సర్పంచ్ ఎలక్షన్ జరగకుండా ఆపింది రేవంత్ రెడ్డి కదా. ఇప్పుడు కూడా ఎంపీటీసీ జెడ్పీసీ ఎలక్షన్ జరపకుండా దాన్ని ఆపేదము మళ్ళీ రేవంత్ రెడ్డి అవుతాడు. ఆయనకి ఇష్టం లేదు ఆ ఎలక్షన్ పెట్టడము. ఇట్లా చాలా వ్యవహారాలు జరుగుతున్నాయి. ఎనీవే ఆల్మోస్ట్ కొత్త సంవత్సరంలో స్టార్టింగ్లోనే నాకు తెలిసి
ఇదంతా అమలయ్యే అవకాశం కనిపిస్తుంది. మొత్తం ఓవరాల్గా చూస్తే కోమరెడ్డి వెంకరెడ్డి పదవి విచ్యుతుడు, అంటే పదవి కోల్పోయే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవికి దక్కే అవకాశాలు ఢిల్లీ సర్కిల్స్లో జరుగుతున్న చర్చ ప్రకారం అయితే 100% కనిపిస్తుంది. ఇక మిగతా ఎవరుంటారు ఎవరు పోతారు అనేది మనం ఇందాక పేర్లు చెప్పుకున్నాం కదా, 2-3 పేర్లు. పొన్నం ప్రభాకర్ కూడా డేంజర్ జోన్లో ఉన్నాడు. అవంతా ఏం జరుగుతుంది అనేది చూడాల్సి ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.